పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాడని అంతగా ప్రేమించి లోకానికి దిగి వచ్చి కలవరసులో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు. మరి దేవుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. మరి పాపం పోవాలంటే దేవుని రక్తం అవసరమైంది. ఆయన రక్తంలో కనుక నీ పాపములు కడుక్కుంటే అన్ని క్షమించబడి నిత్య నరకము నుంచి కూడా తప్పించబడి నిత్య రాజ్యంలో ఉంటావు. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటి విషయంలో ఆలోచిస్తా ఉన్నావు. బంధువుల గురించి, చుట్టాల గురించి, స్నేహితుల గురించి, నీ ఇల్లు గురించి, నీ నగల గురించి, ఎక్కడ దాలే, ఎట్లా పెట్టుకోవాలో, దొంగలు ఎత్తుకపోతామని అంత ఆలోచన ఉంది. కానీ మరణము తర్వాత ఇంకొక జీవితం ఉందని నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావు. ఆ జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చే మాటలు చెప్పలేదు. ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, ఇదిగో సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేంట్లో విశ్రాంతిని ఇస్తాడట? పాపము నుంచి విశ్రాంతి, రోగము నుంచి విశ్రాంతి, నిత్య నరకము నుంచి విశ్రాంతినిచ్చి నిన్ను పరలోకం